90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఒక్కరోజు మిగిలి ఉంది కేవలం. అయితే జనసేన పార్టీకి అత్యంత ప్రధాన భూమిక పోషిస్తున్న వాళ్ళలో మెయిన్ వీర మహిళలు ఒక భాగం. అయితే వీర మహిళలు రేపు జనసేన పార్టీకి సర్వీస్ చేయడానికి చాలామంది వీర మహిళలు మన పిఠాపురం నియోజకవర్గమే కాదు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ గమనించవచ్చు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు 11 ఆవిర్భావాలు అయ్యి 12వ ఆవిర్భావంలోకి అడుగు పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్రస్థానం చూస్తుంటే? మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు పెట్టే ఏ సభకైనా సరే మనం అనూహ్యమైన క్రౌడ్ పుల్లింగ్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు మనం పెట్టుకున్న ప్రతి ఆవిర్భావ సభకి కూడా చాలా అవాంతరాలు సృష్టించారు గత ప్రభుత్వం వారు. ఈసారి మేము స్ట్రైక్ రేట్ 100% తెచ్చుకొని విజయోత్సాహంతో మేము సంబరాలు చేసుకుంటాము అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట అన్నారు, ఏంటంటే మనం ప్రజలకు అభివృద్ధి చేసి చూపించి అప్పుడు మనం విజయోత్సాహం చేసుకుందాము అని. అట్లాగే ఈ 9 నెలల కాలంలోనూ అభివృద్ధి చేసి చూపించారు సారు. దానికి అనుగుణంగానే ఈ 12వ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారు అడ్డా అయిన పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ చెయ్యడానికి మిగిలిన పార్టీల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఎలాగంటే ఈ వర్క్ చేయాలంటే ఎవరు వస్తారు, సభకి ఎంతమంది వస్తారు, ఎలా తీసుకురావాలి, ఇవన్నీ చూసుకుంటారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారి సభ ఏదైనా సరే ఏదైనా వర్క్ ఉందంటే మేము వర్క్ చేస్తాము అని ఎంతమంది మహిళలు వాలంటీర్గా వాళ్ళ ఇదిగా వచ్చారు. అట్లాగే ప్రతి ఒక్క కమిటీలోనూ కూడా మేము సైతం అంటూ పంచుకొని పనులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదీర తీరాల నుంచి వచ్చే ప్రతి ఒక్క జన సైనికుడు, నాయకుడు, వీరమహిళకి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పిఠాపురం అంటే ఇంతకుముందు మచిలీపట్నంలో సభ జరిగింది. అబ్బా ఎంత బాగా చేశారంటే వాళ్ళ ఆత్మీయతకి ముగ్ధులైపోయారు అందరూ. మచిలీపట్నాన్ని మరిపించి పిఠాపురం చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ సభ జరపబోతున్నాం. అంటే పిఠాపురం ప్రజలందరూ కూడా ఇది ఒక కుంభమేళ, ఇప్పుడు దాకా ప్రయాగలో కుంభమేళ జరిగింది, ఇప్పుడు పిఠాపురంలో మరో కుంభమేళ జరగబోతుంది. ఇది మా అదృష్టం అని చెప్పి పిఠాపురం ప్రజలందరూ చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది స్థానికురాలుగా మీకు? ఖచ్చితంగా అంటే ఆ మాట చెప్తే ఇప్పుడు కాకుండా సభ అయిపోయాక చెప్దామని అనుకుంటున్నాను. అక్కడ ప్రయాగ్రాజ్లో కుంభమేళ ఎంత ఘనంగా జరిగిందో, 140 సంవత్సరాలకి ఎంత ఘనంగా జరిగిందో ఇప్పుడు అంత దాన్ని మరిపించేలాగా ఇక్కడ ఈ సభ జరగబోతోంది. దానికి మేమందరం భాగస్వాములు అవడం, మా ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా, దీంట్లో భాగంగా అవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, అంటే ఒక దివ్యాంగురాలు మీరు పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఇది 12వ ఆవిర్భావ దినోత్సవం. ఎలా అనిపిస్తుంది అంటే మీకు పిఠాపురంలో ఈ సందర్భ వాతావరణం చూస్తే? మరి ఇది అందరికీ నమస్కారం అండి. నా పేరు మేర్సిట్ నాగమణి. మరి ఇది డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుల పట్ల దేవుడండి ఆయన. మరి ఆయన 10 సంవత్సరాల కాలం ఎంతో కష్టం ఉందండి దీని వెనకట్ల. ఆయన ఎన్నో కష్టాలు, అవమానాలు కూడా భరాయించి మరి ఇప్పుడు ఈ పార్టీని అందరం కలిపి వీరమైన సైనికులు అందరూ కూడా, జన సైనికులు అందరం కూడా మరి మేము గెలిపించుకొని ఇది పవనోత్సవం అనుకుంటున్నామండి. మేము నిజంగా చరిత్రలో నిలిచిపోయేలాగా పిఠాపురం నియోజకవర్గంలో మేము చేసుకోవడం కూడా చాలా అదృష్టంగా మేము అందరూ భావిస్తున్నామండి. మీకు తెలుసు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఆయన గెలిచేటప్పుడు కూడా మేము పూలతో మేము స్వాగతం పలుకుతామంటే, వద్దు నాకు వద్దు, నేను పని చేశాకే నేను ఏదైనా చేసుకుంటానన్నారు. మరి అలాగే మరి దివ్యాంగులకి పెన్షన్ మరి కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్ళి బాగా నెలలో 15, మామూలుగా 6,000 పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చారు. నేను ఏదైనా చేస్తానని చెప్పి అప్పటి వరకు రాలేదు. మరి అప్పుడు పెన్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం వచ్చారు. అప్పటి వరకు పిఠాపురంలో అడుగే పెట్టలేదు. మరి మీకు తెలుసు ఇది ఎక్కడ నల్లమూలల నుంచి కూడా, ఇది విదేశాల నుంచి కూడా మరి ప్రతి మంది తరలి వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇది ఒక పవనోత్సవాలా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయినలా చేస్తారు. మీరు తెలుసు గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి మరి ఎంత తేడా ఉందో. ఎక్కడో నల్లమూలలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశారు. మరి కరెంటు లేని
ప్లేస్లో కూడా కరెంట్లు వేసి పూర్వవైపుని తీసుకొచ్చారండి. అలాంటి వాటిలో కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కదా సరిష్టి సృష్టించింది, ఇలాంటి నాయకులు కదా కావాలి. అందుకే మరి జగన్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువనా ఎమ్మెల్యేకి తక్కువ అని అడుగుతున్నారు. మీరు ఇసన్ గారికి ఎక్కువ, ఫ్యాన్ తక్కువ. అందుకే మీకు అధోపాలతులు తొక్కారు, చెప్పు చేశారు, తొక్కాము. మీకు మైండ్ సరిలేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని నేను కోరుతున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్. రైట్, చూశారు కదా ఇక్కడ జనసేన పిఠాపురం నాయకుల స్పందన. జగన్ గారు మీకు విమర్శించే ముందు మీరు చూసుకోండి అని చెప్పి అంటారు. అదే పవన్ కళ్యాణ్ గారి భావితరాల భవిష్యత్తుకి ఓ భరోసా అని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.